हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చాలా శక్తివంతమైన మహాఘోర ప్రదమైన చండమాతంగి ఉపాసన గురించి చెప్పుకుందాం. ఈ చండమాతంగి ఉపాసన చేయాలనుకునేవారు ముందుగా మాతంగి యొక్క మంత్రము ఒక 11 రోజులైనా సరే చేయాలి. ఎందుకంటే మూల మంత్రమును చేయడం వలన దేవతకు మంత్రము మూలమై ఉంటుంది కాబట్టి దానిని మూల మంత్రం అంటున్నాం. మూల మంత్ర జపం చేయడం వలన ఏదైతే కేంద్రీయ శక్తి మాతంగి అనబడు వ్యవస్థకు కేంద్రీయ శక్తి ఉంటుందో ఆ శక్తి మనతో అనుసంధానం అవుతుంది. అందుకే రత్నశ్రీ ప్రతిసారి కూడా మీరు మూల మంత్రములు చేయండి అని ప్రతిపాదిస్తూ వస్తుంది. ఎందుకంటే ప్రతి దేవత ఒక వ్యవస్థగానే ఉంటాయి. అందులోనూ దశమా విద్యలు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. దశమా విద్యలు అంటే అవి విద్యలు, ఎడ్యుకేషన్. కాబట్టి మాతంగి ఉపాసనలో ప్రతి పరివార దేవత కూడా మాతంగి లాగే ప్రకటితమై ఉంటుంది. 16 ప్రాకారములతో కూడి ఉన్న మాతంగి మాత ప్రతి ప్రాకారం యొక్క పరివారంలో మనకు మాతంగి లాగానే దర్శనమిస్తారు, ప్రతిఫలములు కూడా ఇస్తారు. అయితే మూల దేవతకు మనం చేరుకోవడం లేక మూల దేవత యొక్క అనుగ్రహం పొందడం వలన మనకు పరివార దేవతలు అతి సునాయాసంగా ప్రసన్నమవుతారు కాగా మనకు తగు ఫలితములు ఇవ్వగలరు. అయితే చండమాతంగి శత్రు నిర్భేద్యమైన మంత్రము. శత్రువులను నిర్జించడంలో మరియు శత్రువులను అణిచివేయడంలో కాగా శత్రువులను వశం చేసుకోవడంలో ఈ మంత్రమునకు ఒక ప్రత్యేకత ఉంది. కాగా ఈ మంత్రము చేయడం వలన రససిద్ధి యోగం ఎవరైతే చేస్తున్నారో అంటే ధాతు లేక మూలికా వైద్యం చేస్తున్నారో ఈ మంత్రం చేసి అతి సునాయాసంగా ప్రతిఫలములు పొందగలరు. అంటే వారు చేస్తున్న విద్యల యందు అతి వేగంగా ఫలితములు చూడగలరు. అయితే చండ మాతంగి ఈ చండ అను శబ్దము మన అమ్మవారి అంబిక అను అక్షరమాలను అనుసరించి గౌరీ తర్వాత వస్తుంది. చండ, చండాలిక, చండి, చండిక, చర్చ, చర్మముండ, చాండాలిక, చాముండ, ఛాయ, జగజ్జనని ఇలా అక్షరమాలిక విధానంలో వచ్చేటప్పుడు శ్రీ పార్వతీదేవికి ఈ నామములు వస్తాయి. అయితే దీనిలో చండాలిక, చాండాలిక, ఛాయ ఈ శబ్దములు మాతంగి దేవతకు కూడా వర్తిస్తాయి. ఈమె శత్రువులను నిర్జించడంలో ఈమెకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈమె మనస్సును వారి యొక్క భావములను అణిచివేస్తూ ప్రతి ఊహములను పూర్తిగా నిర్జించి తర్వాత శత్రువుపై పూర్తిగా అజమాయిషి చేస్తుంది. అటువంటి చండమాతంగి ఉపాసన చేయడం శత్రువులను నిర్భేద్యంగా ధ్వంసం చేయడమే అనుకోవాలి. అయితే ఈ మంత్రము ఎర్రని వస్త్రములతో చిలకపచ్చని వస్త్రములతో కూడా చేయవచ్చు. కానీ శత్రు సంహారం నాకు చేస్తున్నాం కాబట్టి ఎరుపు వస్త్రములు శ్రేయోదాయకం. తూర్పు వైపు అభిముఖంగా చేయవలసి ఉంటుంది. మాతంగి యొక్క ప్రసంగములు వినండి, నియమములన్నీ వర్తిస్తాయి. జప విధానములన్నీ మాతంగి ప్రసంగములు చెప్పబడిన విధానమే వర్తిస్తుంది. ప్రతిదీ ప్రసంగంలో చెప్పుకుంటూ పోతే ప్రసంగములు చాలా పెద్దదిగా మారిపోతాయి కాబట్టి విధానములు అక్కడ వినండి. సౌమ్యంగానే చేయండి, శక్తి వంచన లేకుండా చేయండి. అయితే మీకు శత్రువులు అధికమై శత్రువుల యొక్క బాధను భరించలేము అన్నప్పుడు ఇదే మంత్రము ప్రత్యక్షంగా గురువు వద్దకెళ్లి యజ్ఞము చేసుకొని శత్రువులను సమసవేయగలరు. అప్పుడు ఉప్పు, మిరియాలు, తెల్లావాలు, ఉమ్మెత్తి గింజలు, వేప కర్రలు మరియు బొడ్డ కర్ర, నల్ల జిల్లేడు కర్రలుతో యజ్ఞం చేసి శత్రువులను పూర్తిగా సమసిపోయేలా చేయగలరు. ఈమెకు ఆరాధన చేసేటప్పుడు శత్రునాశనం కొరకైతే నేయి దీపం ఒకటి, వేప నూనెతో ఒక దీపం వెలిగిస్తూ జపం చేయడం వలన శత్రువుల యొక్క నాశనం అతివేగంగా జరుగుతుంది. కాగా ఇదే మంత్రముతో మనం షట్కర్మలు చేసుకోగలం. ముందు ఈ మంత్రమును సిద్ధి చేసుకోవడం కోసం కనీసం 36,000 జపం చేసి మనం ఇతరత్ర ప్రయోగములు చేసుకోగలం. మిగతా వివరాల కోసం ప్రత్యక్షంగా మాతో కలవడానికి ప్రయత్నం చేయండి లేదా ప్రత్యక్షంగా మంత్రమును జపం చేసి మీ శత్రువుల యొక్క బాధల నుండి బయటపడవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము హ్రీం నమో హిలిహిలి చండ మాతంగిని స్వాహ. మంత్రం మరోసారి హ్రీం నమో హిలిహిలి చండ మాతంగిని స్వాహ. మంత్రం మరోసారి హ్రీం నమో హిలిహిలి చండ మాతంగిని స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి. అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు, యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివాత్మ స్వరూపులారా,
ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.